ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. యంగ్ టాలెంటెడ్ ప్రదీప్ రంగనాథన్ మూవీ డ్రాగన్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇందులో ప్రదీప్ పక్కన అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ యాక్ట్ చేశారు. అయితే ఇందులో అనుపమ కంటే కయాదు లోహర్కు మంచి మార్కులు పడ్డాయి. గ్లామరస్గా కనిపించడంతో ఈమెకు విపరీతమైన పేరొచ్చింది. దీంతో కాలీవుడ్, టాలీవుడ్లో కయాదుకు వరుస ఆఫర్లు వరించాయి. తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ హీరో జీవి ప్రకాష్తో ఓ మూవీ, చింబు పక్కన పార్కింగ్ ఫేమ్ రామ్ కుమార్ బాలకృష్ణన్ డైరెక్షన్లో మరో మూవీకి సెలెక్ట్ అయ్యారు. అంతేకాదు ధనుష్కు జోడీగా విఘ్నేష్ రాజా డైరెక్షన్లో మరో మూవీలోనూ ఛాన్స్ కొట్టేసింది ఈ భామ. డ్రాగన్కు ముందే హీరో ఆధ్వర్యంలో ఇదయం మురళి అనే సినిమాకు కయాదు కమిట్ అయింది. దీంతో కయాదు లోహర్ పంట పండిందని అనుకున్నారంతా. అయితే ఇప్పుడు ఒక్కసారిగా పరిస్థితి రివర్స్ అయింది. శింబు ధనుష్ సినిమాలో యాక్ట్ చేసే ఛాన్స్ మిస్ అయిపోయాయి. ధనుష్ పక్కన యాక్ట్ చేసే ఛాన్స్ను ప్రేమలు ఫేమ్ మమితా బైజు తన్నుకుపోయింది. ఈ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అలాగే శింబు మూవీ ఛాన్స్ కూడా జారిపోయినట్టు లేటెస్ట్ న్యూస్. దీంతో ఒక్కసారిగా తన ఆశలన్నీ కుప్పకూలినట్టయింది. ప్రస్తుతం తమిళంలో అథర్వ మూవీ ఇదయం మురళి, మలయాళంలో టోవినో థామస్ పక్కన చేస్తున్న సినిమాలు మాత్రమే కయాదు లోహర్ చేతిలో ఉన్నాయి. ఇది ఆమె కెరీర్కు పెద్ద దెబ్బేనని అంటున్నారు కొందరు. అయితే తనకున్న గ్లామర్, టాలెంట్కు మాత్రం భయం లేదని అంటున్నారు నెటిజన్లు. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో మంచి అవకాశాలే వస్తాయని సానుభూతి చూపుతున్నారు.